గ్యాస్ ధరలు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు మళ్ళీ పెరగడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం వచ్చింది. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ ధరని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 14 కిలోల సిలిండర్‌పై రూ. 42 పెంచుతున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పెంపు కోల్‌కత్తాలో 53.5గా ఉంది. ఇక 5 కేజీల ప్రీపెయిడ్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 11 చొప్పున అయితే పెంచారనమాట. ఇక గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పులైతే లేవు. మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం రిటైల్ ధరలను ఏకకాలంలో నిర్ణయిస్తాయి. ఇతర సంస్థలు గ్యాస్ ధరలో కూడా మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా భారత్, ఇరాన్ అంటే మనకి ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంతో హర్ముజ్ వద్ద నౌకలు రవాణా నిలిచిపోవడం భారత ఎల్‌పీజీ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్‌కు అవసరమైన గ్యాస్‌లో చాలా పెద్ద మొత్తం ఈ మార్గంలోనే ఖతార్, సౌదీ, యూఏఈల నుంచి లభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవలే ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు వాణిజ్య గ్యాస్ స్టాక్ కాకుండా కనీసం 30 రోజులకు సరిపడా నిల్వలు చేయాలని సూచించింది. దిగుమతుల్లో సమస్యను అధిగమించేందుకు ఈ చర్య చేపట్టిందనమాట. ఏది ఏమైనా ఇప్పుడు రేట్ అయితే మళ్ళీ పెంచారనమాట. అయితే కాస్త ఉపశమనం ఏంటంటే 5 కేజీల సిలిండర్లే పెంచారు. అదేవిధంగా వాణిజ్య సిలిండర్లు పెంచారు గానీ 14.2 కేజీల సిలిండర్లు ఏవైతే ఉంటాయో ఇంట్లో వాడే అవైతే పెంచలేదనమాట. అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.